అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం. నాలుగవ అధ్యాయము 32వ వాక్యాన్ని ఒకసారి మీరు చదవండి. 32వ వాక్యం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉన్నారు. ఎవరునో తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ మాట నాతోనండి. దైవ కృప. అందరూ చెప్పండి, దైవ కృప. బయట ఉన్నటువంటి వారు కూడా దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. మరలా చెప్పండి అందరూ, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఈ వాక్యాన్ని కాస్త మనం ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. దైవ కృప అందరి యందు అధికముగా ఉన్నది. అసలు కృప అనగా ఏమిటో మనకు అర్థమైతే ఆ కృప మన ఎడల ఉండాలి అనేటువంటి ఆలోచన మనకి వస్తుంది. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు లేక కాలంలో ఉన్నటువంటి దేవుని సేవకులు, ప్రవక్తలు, దేవుని సువార్తను ప్రకటించేటువంటి వారందరి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. ఈ అధికమైనటువంటి కృపను సంపాదించుకోవటానికి చాలా ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ కృప కేవలము దేవుని ద్వారా ఉచితముగా ఇవ్వబడేది. ఎన్నో ప్రయత్నాలు చేత వచ్చేటువంటిది కాదు, కానీ కేవలము ఉచితముగా దేవుని యొక్క కృప మన ఎడల మన మీద దిగవచ్చేది. కృప అనగా దేవుని యొక్క దయ. కృప అనగా దేవుని యొక్క కటాక్షం. కృప అనగా దేవుని యొక్క శక్తి. కృపను గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు తన పత్రికలలో చాలా స్పష్టంగా అనేక సార్లు కృపను గురించి వ్రాయబడినటువంటి సంగతులు మనం చూడగలుగుతాం. ఆయన పత్రికలు ముగించేటువంటి సమయంలో ఏ ప్రాంతాన్ని ఉద్దేశించి పత్రిక రాశారో, ఎవరిని ఉద్దేశించి పత్రిక రాశారో, ఏ సందర్భమును బట్టి ఆ పత్రికలను వ్రాశారో వాటన్నిటిని ఉద్దేశించి ఆఖరులు అంటాడు, కృపయు సమాధానము మీకు కలుగునుగాక అని ముగిస్తాడు. ఏం కలుగునుగాక? కృపయు సమాధానము మీకు కలుగునుగాక అని ముగిస్తారు పౌలు గారు. వాక్యాన్ని గనక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వాక్యాలు ఒక్కసారి మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వాక్యాలు ఒక్కసారి మనం చూడగలిగితే, అక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఒక మాట అంటారు. ఏమనంటున్నారంటే 8వ అధ్యాయం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు,
ఇది దేవుని వరమై ఉన్నది. స్తోత్రం కలుగునగా. కృప దేవుని వరమై ఉన్నది. 9వ వాక్యాన్ని కూడా ఒకసారి మనం చదువుకున్నట్లయితే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవరునూ అతిశయపడ వీలు లేదు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. స్తోత్రం కలుగునగాక. ఇక్కడ 2 విషయాలు ఈ ఉదయ సమయంలో నేను మీకు తెలియపరుస్తాను. కృప అనగా అయోగ్యుల పట్ల దేవుని యొక్క కటాక్షము. అనండి అందరూ. కృప అనగా అయోగ్యుల పట్ల దేవుని యొక్క కటాక్షం. అందరూ చెప్పండి మరలా. కృప అనగా అయోగ్యుల ఎడల దేవుని యొక్క కటాక్షం. కృప అనగా ఏ అర్హత లేనటువంటి మనలను అర్హులుగా ఎంచుటయే దేవుని యొక్క కృప. రెండవదిగా, ఏ అర్హత లేనటువంటి మనలను అర్హులుగా ఎంచుటయే దేవుని యొక్క కృప. మరలా అడుగుతూ ఉన్నాను. మొదటిగా చెప్పాను కదా, ఏ యోగ్యత అనగా అయోగ్యులమైనటువంటి మన పట్ల దేవుని యొక్క కటాక్షం. రెండవదిగా, ఏ అర్హత లేనటువంటి మనలను అర్హులుగా చేయుటయే దేవుని యొక్క కృప. ఆలోచన చేయగలిగితే ఈ కృపను ద్వారా అనేకమైనటువంటి కార్యాలు బైబిల్లో అనుభవించినటువంటి వారి స్థితిగతులను మనం చూడగలుగుతాం. ఆలోచించగలిగితే ఏ అర్హత లేనటువంటి పేతురు, యోహాను గారులు ఇక్కడ మనకి కనబడతారు. వారు ప్రార్థన చేసుకోవటానికి దేవుని యొక్క మందిరానికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఒక వ్యక్తిని వారు చూస్తారు. చూసినటువంటి అనంతరం వారిని స్వస్థపరుస్తాడు. స్వస్థత చెందినటువంటి అనంతరం చాలా సమస్యలు వచ్చి పడినాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ వారు తిరుగు లేకుండా, జడియకుండా, బెదరకుండా దేవుని గురించి అనేకమైనటువంటి సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళుతూ ఉన్నటువంటి సమయం. ఆ సమయంలో కొన్ని విషయాలు నేను ఈరోజు మీకు తెలియపరుస్తాను. 13వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 13వ వాక్యం నుండి చదువుకుంటూ వెళదాం. ఎవరు వారు? పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలకి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుష్యులను ఏం చేయాలి మనం? అక్కడ ఉన్న వారందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమని చేస్తూ ఉన్నారు అని అంటే, వీరేమైనా విద్య కలిగిన వారు అంటే విద్య లేనివారు, ఏ అర్హత లేనటువంటి సమాజంలో వీరు అర్హులుగా తీర్చబడిన వారై ఉన్నారు. చదువు లేదు, దేవుని కొరకు పరిపూర్ణంగా వాడబడాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారై ముందుకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో
ఒక వ్యక్తిని స్వస్థపరిచారు. అలా స్వస్థపరిచినందుకు బాగు చేసినందుకు 15వ వాక్యములో సభ వెలుపలకి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, అసలు ఈ మనుషులను మనం ఏమి చేయాలి? రెండవదిగా అంటారు, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? ఒక సూచక క్రియ జరిగింది. ఏమిటా సూచక క్రియ? ఆలోచన చేయండి. ఏమిటా సూచక క్రియ? ఆలోచించగలిగితే 3వ అధ్యాయము 7వ వాక్యం ఒక్కసారి మీరు చదువుకున్నట్లయితే, 6వ వాక్యం ఒక్కసారి మనము చూడగలుగుతూ ఉన్నట్లయితే, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళాడు? అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? దేవాలయము వెలుపల భాగములో ఉన్నాడు. దేవాలయం వెలుపల భాగములో కుంటివాడిగా కూర్చొని భిక్షమడుక్కుంటూ ఉన్నాడు. ఏ అర్హత లేనటువంటి పేతురు, యోహానులు దేవుని శక్తిని కలిగిన వారై కుంటివాడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడిచ్చినటువంటి కృపను బట్టి స్వస్థపరిచారు. స్వస్థపరిచినటువంటి అనంతరం పేతురు, యోహానులతో పాటుగా ఈ కుంటివాడు కూడా ఎక్కడికి వెళ్ళాడంటే దేవాలయములోనికి వెళ్ళాడు. స్తోత్రం కలుగునగాక. జరిగిన సన్నివేశం ఏమిటి? 9వ వాక్యం, వాడు నడుచుచు దేవునిని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవాసులయ్యారు. స్తోత్రం కలుగునగా. జరిగిన సన్నివేశం ఏమిటి? 11వ వాక్యం, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయము పొంది సొలొమోను తన మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరుగెత్తుకొచ్చారు. ఒక వ్యక్తి బాగు చేసినందుకు, ఒక వ్యక్తిని స్వస్థపరిచినందుకు, ఒక వ్యక్తి జీవితంలో నూతన కార్యాలను జరిగించినందుకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఈ పేతురు, యోహానులు చేసినటువంటి దాని గురించి ఆలోచన చేసి అంటున్నటువంటి మాట, ఈ మనుషులను మనం ఏమి చేయాలి? ఈ మనుషులను మనం ఏమి చేయాలి? రెండవదిగా, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. ఇది జరగలేదని మనం చెప్పజాలం. 17వ వాక్యం, అయినను ఇది ప్రజలలో ఇంకనూ కూడా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామములను బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవలెనని చెప్పుకున్నారు. ఏం చెప్పుకున్నారట? ఏం చెప్పుకున్నారు? ఇదిగో ఆ కుంటివాడు లేచి
నడిచి దేవుని యొక్క మందిరమునకు వచ్చాడనేటువంటి సంగతి అందరికీ కూడా తెలుసు. ఇదే విధంగా మనము గనక కూర్చుంటే పేతురు యోహాను అనబడుతున్న వారు ఏ నామము చేతనైతే అద్భుతం జరిగించారో ఆ నామము ఇంకనో కూడా ప్రజలలోనికి వెల్లడి చేయబడుతుంది. కాబట్టి ఒక మాట చెబుదాం. ఆ మాట ఏమిటంటే, యేసు నామము ఎక్కడనో కూడా పేరు పలుకకూడదు అని చెప్పి వదిలేద్దామన్నారు. యేసు నామమును ఎక్కడనో కూడా మనం ప్రకటన చేయొద్దు అని చెబుదాం, బెదిరిద్దాం అని అనుకున్నారు. అంత మాత్రమే కాదు, 18వ వాక్యం, అప్పుడు పేతురు యోహానులను పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాటలాడకూడదని, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. ఏంటట? యేసు నామమును బట్టి ఎక్కడో కూడా మీరు మాట్లాడకూడదు, ఎక్కడా మీరు బోధ చేయకూడదు అని వారికి ఆజ్ఞాపించారు. అయితే వారు అన్నటువంటి మాట ఏమిటో తెలుసా? 20వ వాక్యం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఏ వ్యక్తి అయితే బాగు చేయబడ్డాడో, ఏ వ్యక్తి అయితే స్వస్థత చెందాడో, ఏ వ్యక్తి జీవితంలో దేవుడు ఘనమైనటువంటి కార్యాన్ని చేయగా వ్యక్తి అనుభవించినటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ యేసయ్య చేసినటువంటి మేలును ప్రకటించడం ప్రారంభించాడు. స్తోత్రం. దగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు కుట్టివాడిగా ఉన్నటువంటి ఇతను ఇప్పుడు ప్రజల మధ్యలో నడుస్తూ ఉన్నాడు. అంతకుముందు కుంటివాడిగా ఉన్నటువంటి ఇతను ప్రజల ముందు గంతులు వేస్తూ ఉన్నాడు. అంతకుముందు సరైనటువంటి వస్త్రాలు లేనటువంటి ఇతను వస్త్రాలు కట్టుకున్నవాడై దేవుని యొక్క మందిరములో కూర్చొని దేవుని యొక్క మాటలు వినడం ప్రారంభించాడు. ఈ కార్యాలన్నిటినీ కూడా చూస్తూ ఉన్నవారు వారిలో విశ్వాసము యేసుక్రీస్తు నామములో అది పెంపొందించడం ప్రారంభించబడినది. స్తోత్ర. అంటే చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ పట్ల ఏ కార్యాలైతే చేస్తూ ఉన్నారో ఆ కార్యాలను గురించి నీవు నిత్యము మాట్లాడుతూ ఉండగా, నిత్యము వాటిని గురించి ధ్యానం చేస్తూ ఉండగా, నిత్యము వాటిని ఇతరులకు ప్రకటన చేస్తూ ఉండగా దైవ కృప మీ అందరి ఎడల విస్తరింప చేయబడునుగాక. బిగ్గరగా చెప్పండి, ఆమె. దేవుని యొక్క కృప సమృద్ధిగా నీ ఎడల విస్తరింప చేయబడాలంటే దేవుని ద్వారా ఏ కార్యాలైతే నువ్వు పొందుకున్నావో ఆ కార్యాలు చెప్పకుండా నీవు ఉండకూడదు. స్తోత్రం. అంటే చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప వీడి యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలేని నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను హింస
హల్లెలూయా. నేను ముందుకు వెళుతూ ఉన్నాను. దేవుని కృప ఎవరి యందైతే అత్యధికముగా ఉంటుందో, ఈ మాట చాలా జాగ్రత్తగా అంటలైన్ చేసుకోనండి. దేవుని యొక్క కృప ఎవరి యందైతే అత్యధికముగా ఉంటుందో, మరలా ఎవరి కృప? దేవుని యొక్క కృప ఎవరి యందైతే అత్యధికముగా ఉంటుందో వారు ఎలా ఉంటారంటే, 35వ వాక్యం, 4వ అధ్యాయము 35వ వాక్యం. గనుక ఇది అండర్లైన్ చేసుకోనండి. వారిలో ఎవరికి కొదువ లేకపోయెను. ఈ మాట నవ్వుతానండి. వారిలో, బిగ్గరగా, వారిలో ఎవ్వనికి కొదువ లేకపోయెను. పలకని మాట, కొదువ లేకపోయెను అంటే వారి జీవితంలో లేమనేది, కొరత అనేది లేదు. మరలా చెప్తూ ఉన్నాను, దేవుని యొక్క కృప ఎవరి ఎడల అత్యధికముగా ఉంటుందో వారి జీవితంలో కొదువ అనేది వారు చూడరు. స్తోత్రం. దేవుని యొక్క కృప ఎవరి ఎడల అత్యధికముగా ఉంటుందో వారు లేమిని అనుభవించరు. దేవుని యొక్క కృప ఎవరి యందు అత్యధికముగా ఉంటూ ఉన్నదో వారు పేదవారిగా ఉండరు. దేవుని యొక్క కృప ఎవరి ఎడల అత్యధికముగా ఉంటూ ఉన్నదో వారు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళడానికి దేవుడే వారి యందు తన కనుదృష్టిని నిలిపి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. స్తోత్రం చెప్పు, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కృప అర్హత లేనటువంటి మనలను అర్హులనిగా నడిపించేది. ఏ యోగ్యత లేనటువంటి మనలను యోగ్యులనిగా బ్రతికించేది. అత్యధికమైనటువంటి కృప మన ఎడల ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని పరిపూర్ణంగా అనుభవించేది దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన కృప లేకుండా మనము ఏమీనో కూడా చేయలేం. అందుకని ఈ రోజు నుంచి మీరు చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా అత్యధికమైనటువంటి దైవ కృపచేతనను నింపండి అని ప్రార్థన చేయటం ప్రారంభించండి. స్తోత్రం. ఏ కృప? అత్యధికమైనటువంటి దైవికమైన కృపచేతనను నింపయ్యా. నీ కృప లేకపోతే నేను బ్రతకలేను, నీ కృప లేకపోతే నేను జీవించలేను, నీ కృప లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను నాయనా. అత్యధికమైనటువంటి దైవికమైన కృపచేత నీవు నన్ను నింపండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించు. తప్పనిసరిగా నీకు ఏ అర్హత లేకపోయినప్పటికీ, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ దైవికమైనటువంటి కృప మీ మీదకి దిగి వచ్చి ఎన్నిక లేనటువంటి మిమ్మల్ని ఎన్నిక చేయునుగాక. అర్హత లేనటువంటి మనలను అర్హతలోనికి నడిపించునుగాక. ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళితే ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వారు మొరపెట్టడం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క కృప మోషేకు తోడై ఉండి, మోషే ప్రజలు బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారయ్యా, వారిని విడిపించడానికి నేను నిన్ను వాడుకోబోతా ఉన్నాను అని దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినప్పుడు మోషే అతను పలికినటువంటి మాటలు ఏమిటంటే, ప్రభువా అసలు నాకు ఏ అర్హత ఉన్నది? స్తోత్రం.
ఒకసారి రండి, 3వ అధ్యాయంలోనికి రండి. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలోనికి రాగలిగితే 3వ అధ్యాయంలోకి రాగలిగితే 10వ వాక్యం ఒకసారి మనం చదువుదాం, లేక 9 నుంచి మనం చదువుదాం. 9వ వాక్యం, 3వ అధ్యాయము 9వ వాక్యం నుండి మనం చదువుదాం. సంఖ్యాకాండం కాదు, సారీ, నిర్గమాకాండం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 9వ వాక్యం నుండి ఒకసారి మనం చదివితే, ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను నేను చూచాను. కాగా మోషే రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు. అసలు నేను ఎంతటి వాడనయ్యా? స్తోత్రం, దగ్గర చెప్పండి. అంతమంది ప్రజలను నడిపించటానికి నేను ఎంతటి వాడను? ఆమేన్. ఫరో రాజు యొద్దకు నన్ను పంపించటానికి నేను ఎంతటి వాడను? ఏ అర్హత లేనటువంటి వ్యక్తిని, యోగ్యుడను కానయ్యా. మరొక మాట అంటాడు, ఏమంటాడంటే 4వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి మీరు చదవండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నేను మాట నేర్పరని కాదయ్యా, నేను నోటి మాంద్యము కలిగిన వాడను, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పి 13వ వాక్యంలో అంటాడు. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపవలసిన వారినే పంపమనగా. స్తోత్రం, చాలు. ఎందుకు ఈ మాటలను మీకు తెలియపరుస్తున్నానంటే, దేవుని యొక్క కృప ఎవరి మీద అయితే ఉంటుందో దేవుడు వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టడం. అతడికి చదువున్నా చదువు లేకపోయినప్పటికీ, అతడు యోగ్యుడు కానప్పటికీ, అతడు దేవుని ద్వారా ఏదైనా ఒక కార్యము దేవుడు తన ద్వారా చేయించుకోవాలనే ఆలోచన ప్రణాళిక దేవునికి ఉన్నప్పుడు, అర్హత లేనటువంటి వ్యక్తిని అర్హునిగా చేసేదే దేవుని యొక్క కృప ఉన్నది. స్తోత్రం కలుగునగాక. అంటే చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నేను నోటి మాంద్యము కలిగిన వాడను అన్నా దేవుడు విడిచిపెట్టలేదు. నేను నాలుక మాంద్యము కలిగిన వాడనైనా దేవుడు విడిచిపెట్టలేదు. ఇంకేమంటున్నాడు, నేను మాట నేర్పరిని కానయ్యా, ఆయన దేవుడు విడిచిపెట్టలేదు. అదే అంటున్నాను, ఏ అర్హత లేనటువంటి మనలను దేవుడు అర్హులనుగా ఎంచాడు. ఎవరికి లేనటువంటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుడిని ఆరాధించడానికి ఈ స్థలం ముందు మనము ఉన్నాం. స్తోత్రం. అని చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, నీకు అర్హత ఉన్నదా లేదా అనేది కాదు. అసలు నేను ఎందుకు నేను అక్కడికి పంపించాలని ఆలోచిస్తూ ఉన్నానంటే, అదే 4వ అధ్యాయం 15-16 వాక్యం ఒకసారి మీరు చదవగలిగితే, 15-16 వాక్యంలో, నీవు అతనితో మాట్లాడి అతన్ని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధిస్తాను. అతడే నీకు బదులుగా జల్లతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడువై ఉంటావు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇందుని బట్టి మనం ఆలోచించగలిగితే,
అర్హత లేనటువంటి మోషేను దేవుడు అర్హునిగా ఎంచి మోషే ద్వారా ఎన్ని సూచక క్రియలు జరిగించాడో మీరు ఆలోచించండి. ఎన్ని అద్భుతాలను జరిగించాడో. ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడడానికి, దేవుని ప్రజలు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉండటానికి ఎవరికి లేనటువంటి భాగ్యమును దేవుడు మోషేకిచ్చి 10 పలకలు, 10 రాతి పలకల మీద దేవుని యొక్క ఆజ్ఞలిచ్చి ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడు కృపను చూపించాడు. స్తోత్రం కలుగునగా. ఇది చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను అంటున్నటువంటి మాట, నీకు ఏ యోగ్యత లేకపోయినప్పటికీ, ఏ అర్హత లేకపోయినప్పటికీ నీ ద్వారా దేవుడు ఘనమైనటువంటి కార్యములను జరిగించడానికి సిద్ధముగా ఉంటాడు. స్తోత్ర. నీ ద్వారా కొన్ని సూచక క్రియలు దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని యొక్క కార్యం నీ ద్వారా జరిగించడానికి ఆయన ఏర్పాట్లు నీవు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రభువా ఇది నేను చేయలేనయ్యా, ఇది నా ద్వారా కాదు అనేటువంటి మాట మన నుండి రాకూడదు. ఆమేన్. అందుకనే పౌలు గారు అంటాడు, ఆయన కృప నా ఎడల ఉన్నది గనుక ఆయన యందు నేను ఏదైనా చేయగలగటానికి తగిన శక్తిని కలిగిన వాడనై ఉంటాను అంటాడు. స్తోత్రం. నేను బలహీనతలో ఉన్నానా, అయినప్పటికీ ఆయన కృప నన్ను విడిచిపెట్టలేదు. నేను రోగములో ఉన్నానా, ఆయన కృప నన్ను విడిచిపెట్టలేదు. సమస్యల్లో ఉన్నానా, కృప నన్ను విడిచిపెట్టలేదు. జైల్లో ఉన్నానా, కృప నన్ను విడిచిపెట్టలేదు. దెబ్బల పాలైపోయానా, కృప నన్ను విడిచిపెట్టలేదు. రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో, సమస్యల్లో, శోధనలలో, కన్నీటిలో నా అనుకున్న వారు నన్ను విడిచిపెట్టినప్పటికీ ఆయన కృప మాత్రము నన్ను విడిచిపెట్టలేదు. అందుకని అంటున్న మాట, ఆయన కృప మాత్రం నాకు తోడు ఉంటే చాలు అంటాడు పౌలు గారు. స్తోత్రం కలుగునగాక. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క కృప మీపై ప్రత్యేకమైనటువంటి దృష్టి నిలుపునుగాక. ఒక దైవికమైనటువంటి కృపచేత మీరు ఆవరించబడుదురుగాక. కృపచేత మీరు నడిపించబడుదురుగాక. ఆ కృప కొరకు ఎదురు చూడండి దేవుని బిడ్డలారా. దైవికమైన కృప ఎవరి యందైతే ఉంటుందో వారికి ఏ కొదువ ఉండదు. ఈ మాట గుర్తుపెట్టుకోనండి. ఉంటుందా కొదువ? పలకండి, కొదువ ఉంటుందా? కొదువ ఉండదు. సమస్యలు ఉన్నప్పటికీ ఆయన కృపను యందు ఉన్నప్పుడు కృప ద్వారా సమస్యలను దేవుడు విడిపించేస్తాడు. ఆమేన్. ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలుల పట్ల దేవుని కృప ఎంత అధికంగా ఉన్నదండి. నెహెమ్యా గ్రంథంలో రాస్తాడు. ఒకసారి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయాన్ని చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూడగలిగితే తీసారా? 9వ అధ్యాయము 19వ వాక్యం నుండి ఒక్కసారి మనం చూద్దాం. 9వ అధ్యాయము 19వ వాక్యం నుండి ఒక్కసారి మనం చదువుకుందాం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జించలేదు. దేని ద్వారా? కృప ద్వారా. స్తోత్రం. దేని ద్వారా? అందరూ పలకాలి. దేని ద్వారా? కృప ద్వారా. నెహెమ్యా అంటున్నటువంటి మాట, ప్రభువా నీ ప్రజలైనటువంటి వారు ఎడారిలో ఉండగా వారి ఎడల నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని నీవు విసర్జించలేదయ్యా. అంత మాత్రమే కాదు, మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచిందయ్యా. దేని చేత? కృప చేత. స్తోత్రం. అంత మాత్రమే కాదు, 20వ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి,
నీవిచ్చిన మన్నాను ఈయక నీవు మానలేదయ్యా. వారి దాహమునకు ఉదకమిచ్చావు. నిజముగా అరణ్యములో వారికి ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించావు. వారికి వస్త్రములు పాతగిలిపోలేదు, వారు కాళ్ళకు వాపు రాలేదయ్యా. స్తోత్రం కలుగునగాక. దగ్గరగా చెప్పండి హల్లెలూయా. దేని ద్వారా? దైవికమైనటువంటి దేవుని కృపచేత. స్తోత్రం. దేని చేత? పలకడి దేని చేత? మరలా నేనంటా ఉన్నాను, ఈ దైవికమైనటువంటి కృప ఎవరి మీద అయితే ఉంటూ ఉన్నదో వారు ఎక్కడనో కూడా ఏ విధమైనటువంటి అప్పుల సమస్యలో ఉండరు. దైవికమైనటువంటి కృప ఎవరి మీద అయితే ఉంటూ ఉన్నదో వారు ఎక్కడనో కూడా బాధలో ఉండరు. దైవికమైనటువంటి కృప ఎక్కడైతే ఉన్నదో వారు తినడానికి ఆహారము వారికి కొరతగా ఉండదు. దైవికమైనటువంటి కృప ఎవరి వద్ద అయితే ఉంటూ ఉన్నదో వారు ధరించడానికి వస్త్రములు వారికి కొదువుగా ఉండదు. దైవికమైనటువంటి కృప ఎవరి మీద అయితే ఉంటుందో వారు ఉండటానికి నివాసములు లేని వారిగా ఉండరు. సమస్తమును దేవుడు సమకూర్చి పెడతారు. దేని ద్వారా అంటే దేవుని కృప చేత మాత్రమే. స్తోత్రం. హల్లెలూయా. 40 సంవత్సరాలు దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క కృపను బట్టి ఏమీ తక్కువ కాకుండా ప్రభువా నీవు వారిని పోషించావు కదా. స్తోత్ర. దగ్గరగా చెప్పండి చేతులెత్తి. ఏమంటున్నాడు? ఎన్ని సంవత్సరాలు? పలకండి అందరూ. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ప్రభువా. కేవలం నీ కృప మాత్రమే, నీ కృప చేత మాత్రమే. ఒకే ఒక డ్రెస్ నాయన 40 సంవత్సరాలు వారు వేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఒక్క డ్రెస్సు. ఆ వస్త్రలమైన పాతకిలినయా? పాతకిల లేదు. 40 సంవత్సరాలు వారు అరణ్యములో నడుస్తూ ఉండగా వారి కాళ్లకు వాపు కూడా, అంటే అనారోగ్యము రాలా, వస్త్రహీనత రాలా, పేదరికము రాలా, తిండి తక్కువ. అదండి దైవికమైన కృప అంటే. స్తోత్ర. అంత మాత్రమే కాదు, ఇంకా రాయబడుతూ ఉన్నటువంటి సన్నివేశాన్ని కాస్త మనము ఆలోచన చేస్తే కంటిన్యూ చేయండి. 22వ వాక్యం. ఇదియూ కాక రాజ్యములను జనములను వారికి అప్పగించావు, వారికి సరిహద్దులను నీవు ఏర్పరిచావు గనుక సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానుకు రాజైన ఓగు యొక్క దేశమును వారు స్వతంత్రించుకున్నారు. 23వ వాక్యం. వారు సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకొనున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశములోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకున్నారు. నీవు కనానీయులను, ఆ దేశ నివాసులను జయించి తమకు మనసు వచ్చినట్లు చేయుటకు వారు రాజులను, ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించావయ్యా. అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఎండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించుచు చెట్లను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా వారు సంతోషించారయ్యా. ఎందుకంటే కృపను బట్టి. స్తోత్ర. దగ్గరగా చెప్పండి హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, నీకు కొరతగా ఉన్నది ఏదై ఉన్నదో, కొదువుగా ఉన్నది ఏదైతే ఉన్నదో, ఎక్కడైతే లేమి అనుభవిస్తూ ఉన్నావో, ఎక్కడ పేదరికను అనుభవిస్తూ ఉన్నావో, ఎక్కడ దరిద్రతను అనుభవిస్తావో, ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించు. ప్రభువా, దైవికమైనటువంటి కృప చేతను నింపయ్యా. ఏ కృప? పలకండి. ఏ కృప?
ఆ దైవికమైనటువంటి కృప ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నీలో నుండి తొలగిపోతుంది. దైవికమైనటువంటి కృప ఎప్పుడైతే ఆవరిస్తూ ఉన్నదో నీ పేదరికము తొలగిపోతుంది. దైవికమైనటువంటి కృప ఎప్పుడైతే ఆవరిస్తుందో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీవు మార్చబడతావు. దైవికమైనటువంటి కృప ఎప్పుడైతే నీ మీదకి వస్తూ ఉన్నదో నీ బిడ్డలో నీవు క్షేమముగా ఉంటావు. అలాంటి దైవికమైనటువంటి కృప నా దేవుడు మీకు అందరికీ అనుగ్రహించుదురుగాక. దగ్గరగా చెప్పండి ఆమేన్. దైవికమైన కృపను పొందుకున్న వారిలో ఏది కూడా వారికి కొదువు లేదట. స్తోత్ర. మరలా రండి ఎఫెసీయుల అపోస్తల కార్యంలోనికి మరలా రండి. మరలా 35వ వాక్యాన్ని చదవండి. 35వ వాక్యము 4వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదివితే, వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక ఎవ్వరికి మీలో ఎవరి కొదువుగా ఉన్నది? ఏది కొదువు ఉన్నది మీకు? సమస్తము కొదువే మనకి. ప్రార్థన పేరు మాత్రమే ప్రార్థన. పేదరికం అంతా మన దగ్గరే ఉంటుంది. పేరుకు మాత్రమే ప్రార్థన. లేమి మన దగ్గరే ఉంటుంది. పేరుకు మాత్రమే ప్రార్థన. సమస్యలు మనమే. పేరుకు మాత్రమే ప్రార్థన. కక్షలు మనయే. పేరుకు మాత్రమే ప్రార్థన. అసూయ మనలోనే. పేరుకు మాత్రమే ప్రార్థన. దొంగతనాలు మనలోనే. పేరుకు మాత్రమే ప్రార్థన. వ్యభిచారము నీలోనే. పేరుకు మాత్రమే ప్రార్థన. పాపము నీలోనే. పేరుకు మాత్రమే ప్రార్థన. చేయరాని కార్యాలన్నీ నీ జీవితంలోనే ఉన్నాయి. ఎలా దేవుని కృప నీ మీద ఆవరించబడుతుంది ఆలోచించండి. ఈ రోజున దైవికమైనటువంటి కృపను మనం అనుభవించడానికి సిద్ధపడుదోమోగాక. బిగ్గరగా చెప్పండి ఆమేన్. బిగ్గరగా చెప్పండి ఆమేన్. దైవిక కృపను పొందుకోవడానికి ప్రయాసపడండి. ఇది సామాన్యంగా వచ్చేటువంటిది కాదు. సామాన్యంగా వచ్చేటువంటిది కాదు. దీనిలో ఆ దైవికమైనటువంటి కృప మనలో ప్రతి వారు పొందుకోవాలనేటువంటి ఆశ దేవునిదై ఉంటే నీవు కూడా ఆ దైవికమైనటువంటి కృపను పొందుకోవాలనేటువంటి ఆశ నీలో కూడా ఉండాలి. స్తోత్రం. అక్కడ రాయబడినటువంటి మాట మీరు చదివారా? 33వ వాక్యంలో ఏముంది? 4వ అధ్యాయము 32వ వాక్యంలో 33వ వాక్యంలో ఏముంది? ఇదియూ కాక అపోస్తులు అందరి యందా కొందరి యందా? పలకండి అందరూ. అందరి ఎడలా కొందరి ఎడలా? మరి అందరి ఎడల దైవ కృప ఉండాలి కదా. ఇశ్రాయేలు గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నాం? 40 సంవత్సరాలు వారు ఎందుకు పోషించబడ్డారు? 40 సంవత్సరాలు వారు ఎలా నడిచారు? కాళ్ళు వాపులు రాలేదంటండి. స్తోత్రం కలుగునగా. ఏమి రాలేదు? నడువు నొప్పి, తల నొప్పి, రోగం అంటే వారి దగ్గరకు రాలేదట. ప్రార్థన చేస్తాం, రోగాలన్నీ మన దగ్గరే. అన్ని రోగాలు మన దగ్గరే. కారణం ఏమిటి? కృప లేదు. కృప కొరకు కొన్ని కార్యాలు మనం చేయాలి. స్తోత్రం. దేని కొరకు? దేని కొరకు? పలకండి అందరూ. దేని కొరకు? 4-5 పాయింట్స్ ఉన్నాయి, అది చదివించేస్తాను. చూడండి జరిగినటువంటి సందర్భం ఏమిటి. అందరి యందు అధికముగా కృప ఉండడానికి గల కారణం ఏమిటంటే 32వ వాక్యం, 4వ అధ్యాయము 32వ వాక్యం. ఎవరో విశ్వసించిన అంటే ఇప్పుడు దైవికమైన కృప నీకు కావాలంటే మొట్టమొదటిగా నీలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలి? పలకండి. ఏముండాలి? ఈ విశ్వాసం లేకపోతే దైవికమైనటువంటి కృపచేత నీవు నింపబడలేవు. అంటే విశ్వాసం ఉందయ్యా అంటారు మీరందరూ. విశ్వాసం పలకండి అందరూ. విశ్వాసం ఉంది అంటారు. నేను అంటాను విశ్వాసం చాలా రకాలు ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం ఒకటే చెప్తాను. అదేంటో తెలుసా? నీలో ఉండవలసినటువంటి
చక్కటి విశ్వాసం ఏమిటంటే క్రియలు కలిగిన విశ్వాసం నీలో ఉండాలి. ఏ విశ్వాసం? క్రియలు కలిగిన విశ్వాసం. అందుకనే యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాట ఏమిటంటే 2వ అధ్యాయం 26వ వాక్యం ఒకసారి మీరు చదవండి. 2వ అధ్యాయం 26వ వాక్యం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వాక్యం ఏమని రాయబడి ఉన్నది అక్కడ? ఎలాగూ మృతమో అలాగుననే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమై ఉన్నది. ఏమై ఉన్నదట? పలకండి అందరూ. ఏమీ లేదు. విశ్వాసం ఉన్నది, కానీ విశ్వాసంలో ఏమీ లేదు, క్రియలు లేవు. ఆ క్రియలు ఏమిటో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల్లో ఉన్నాయి కొన్ని. దాన్ని చదువుకోనని ఇంటికి వెళ్ళినటువంటి తర్వాత గడిచినటువంటి సంవత్సరం ఉపవాస ప్రార్థనలో నేను చెప్పాను, క్రియలలో మొట్టమొదటిది ప్రేమ. మొట్టమొదటిది ప్రేమ, రెండవది విశ్వాసం, మూడవది పరిచర్య, నాలుగవది సహనం, ఐదవది నీకున్నటువంటి కొంచెమైన శక్తి. స్తోత్రం. చెప్పండి, చేతులెత్తి అందరూ. విశ్వాసం ఉన్న మీలో, కానీ ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే క్రియలతో కూడినదై ఉండాలి అన్న మాట. ఏమిటా క్రియలు? ప్రేమ, విశ్వాసము, సహనము, పరిచర్య, కొంచెమై ఉన్న శక్తి. ఈ 5 లక్షణాలు నీకున్నటువంటి విశ్వాసములో దేవుడు చూడాలి. ఇవి లేకుండా నాలో విశ్వాసము ఉన్నదయ్యా అని అంటే దేవుని యొక్క కృప చేత నీవు నింపబడలేవు. ఆమేన్. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే విశ్వసించిన వారందరూ, అంటే వారందరిలో ఏమున్నదంటే క్రియలు కలిగిన విశ్వాసము వారిలో ఉన్నది. స్తోత్రం. చేతులైతే చెప్పండి. ఏముందట వారిలో? క్రియలు కలిగిన విశ్వాసం వారిలో ఉన్నది. నీ వ్యక్తిగత జీవితంలో విశ్వాసము ఉన్నది, కానీ క్రియలు లేవు కనుకనే ఏది కూడా దేవుని ద్వారా నీవు అనుభవించలేకపోతా ఉన్నావు. వారిలో క్రియలు కలిగిన విశ్వాసము ఉన్నది కనుకనే ఎవరికి ఏది కూడా కొదువ లేకుండా దేవుడు చూస్తూ వచ్చాడు. స్తోత్ర. దగ్గర చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసము క్రియలు కలిగినదంటే ఈ క్రియలు కలిగినటువంటి విశ్వాసములో నీ జీవితంలో ఉండవలసినటువంటి మరొకటి ఏంటంటే నిష్కపటముగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? పలకండి, ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి. అందుకనే దానికి పెట్టినటువంటి పేరేమిటంటే నిష్కపటమైన విశ్వాసం అన్నారు. ఏ విశ్వాసం? పలకండి అందరూ. ఏ విశ్వాసము? ఈ నిష్కపటమైనటువంటి విశ్వాసము నీలో ఎప్పుడైతే దేవుడు చూస్తాడో, క్రియలు కలిగినటువంటి విశ్వాసం దేవుడు ఎప్పుడైతే నీలో చూస్తాడో, అసలు నీకు ఏది కూడా తక్కువ లేకుండా కృపచేత ఆయన మిమ్మలను నింపుతాడు. స్తోత్రం. దగ్గరగా ఆమేన్. ఇప్పుడు మళ్ళీ ఏముండాలంటే నిష్కపటమైన విశ్వాసం, క్రియలు కలిగిన విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఏది నీకు కొరత రాదు. ఆమేన్. మరలా చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోరండి. కొరత ఉండకూడదు మనకి. ఏముండకూడదు? కొదువ ఉండకూడదు మనకి. సర్వ సమృద్ధి మన కుటుంబాల్లో మనం అనుభవించాలంటే నిష్కపటమైన విశ్వాసంతో, క్రియలు కలిగిన విశ్వాసంతో మీరు జీవించటానికి ఇష్టపడండి. కొదువేమీ ఉండదు. ఆమేన్. రెండవదిగా 32వ వాక్యాన్ని చదవండి మరలా. విశ్వసించిన వారందరూ ఏముందట వారిలో?
మరి మనకే మనిషికి ఒక హృదయం. ఆలోచించండి, దేవుని కృప పొందుకోవటానికి ఎన్ని విషయాలు అక్కడ రాయబడతా ఉన్నాయనంటే, వరందరికి ఏముందట? ఏక హృదయం. స్తోత్రం కలుగునుగా. వరందరిలో ఉన్నది విశ్వాసం. వరందరును ఏక హృదయమును ఏకాత్మయును కలిగి ఉన్నారు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. ఏక హృదయం ఉండాలి సంఘానికి ఏకాత్మ ఉండాలి. ఇవి లేకపోతే దేవుని యొక్క కృప సంఘం మీదకి రాదు. ఈ ఏకాత్మ, ఈ ఏక హృదయము నీలోనికి లేకపోతే నీ కుటుంబం మీదకి దేవుని కృప రాదు. ఈ ఏకాత్మ, ఈ ఏక హృదయము, ఈ విశ్వాసము నీలో లేకపోతే కృప నీ మీదకి దిగిరాదు. కాబట్టి కృపచేత నీవు ఆవరించబడాలంటే, కృపచేత నీవు అనుభవించాలని అంటే విశ్వాసము ఉండాలి, ఏక హృదయము ఉండాలి, ఏక ఆత్మ నీలో ఉండాలి. అప్పుడు నీకు ఏది కూడా కొదువే ఉండదు. స్తోత్రం. ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశం చదవండి, 32వ వాక్యం. ఎవ్వడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. స్తోత్రం చెప్దామా? దగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఏమనుకోలేదట? ఎవరిలో ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో వీరందరిలో ఒకే ఆత్మ. ఏంటి ఆత్మ తెలుసా? అసలుగా మనది ఏదియు కాదు. స్తోత్రం. మందేదియు, నాదేదియు, నాదంటూ లోకాన ఏది ఒకవేళ ఉందంటే నీవిచ్చిన. హల్లెలూయా. ఏంటిది? ఒకవేళ ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలము నీవిచ్చిందే కదా. మరి ఎందుకు నాది 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 అనుకుంటూ వెళ్ళిపోతున్నావు? నాది నాది కాదు. ఎందుకు నీకు వాదనలో? ఏది చూసినా నాదే, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని అనుకుంటూ వాదులాడుకుంటూ వెళ్ళిపోతున్నావే తప్ప, అరే భూమి మీద ఉన్నది ఏదియో కూడా నాది కాదు అనుకున్నంతగా ఉన్నారట వాళ్ళు. స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, జరిగినటువంటి సన్నివేశం ఏమిటి? 32వ. అంత మాత్రమే కాదు, అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉన్నదట. స్తోత్రం కలుగునుగాక. వారు అనుకున్నారంట, ఇదిగో మన దగ్గర ఏదైతే ఉన్నదో ఇదంతయు కూడా మనమే అనుభవించాలి. స్తోత్రం. దగ్గరగా చెప్పండి, ఆమేన్. సమిష్టిగా కలిసి మనం అనుభవిద్దాం. స్తోత్రం. ఏకాత్మ కలిగిన వారమై ఉందాం, ఏక మనసు కలిగిన వారమై ఉందాం, ఒకే విశ్వాసము కలిగిన వారిగా ఉందాం. ఏది మనది కాదు, మనమందరం కలిసి అనుభవిద్దాం. స్తోత్రం. అంత మాత్రమే కాదు, 33వ వాక్యం. ఇదియుగాక బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వీరందరూ సిద్ధపడిపోయారట. ఏం చెప్పడానికి? చెప్పండి, ఏం చెప్పడానికి? దేవుడు నీవు చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఎన్నో నీవు అనుభవించావు. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి ఒక్కరితోనైనా నీ సాక్ష్యం నువ్వు పంచుకుంటున్నావా? మందిరంలో పంచుకోవటం కాదు, విశ్వాసుల మధ్య నీ సాక్ష్యాన్ని పంచుకోవటం కాదు. దేవుడు ఏ గొప్ప కార్యాలైతే నీ జీవితంలో చేశారో, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే తెలియదో వారికి నువ్వు చెప్పడం ప్రారంభించాలి. స్తోత్ర. దగ్గరగా చెప్పండి, ఆమె.
ఇదిగో దేవుడు ప్రార్థన చేయగా, యేసయ్యకు ప్రార్థన చేయగా, ఆయన నా జీవితంలో చేసిన ఘనమైన కార్యం ఇది. దేవుని మందిరానికి వెళ్ళగా, మందిరంలో విశ్వాసులు ప్రార్థన చేయగా మా జీవితంలో జరిగినటువంటి అద్భుతం ఇది. అది దేవునిని తెలియనటువంటి ప్రజలకు నీవు సాక్ష్యం చెప్పాలి. అది నువ్వు ఇచ్చేటువంటి సాక్ష్యమై ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలు చెప్పితే ప్రయోజనం లేదో, తెలియనటువంటి అన్యులైనటువంటి వారికి నీ సాక్ష్యం తెలియపరచాలి. స్తోత్రం. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, అదే సమరయ స్త్రీ అంటున్నటువంటి మాట, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు నా జీవితంలో చేశాడో. రండి, నేను నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఆయన చేసిన కార్యాలన్నీ చూపిస్తాను రండి అని. ఎక్కడికి వెళ్ళిపోయిందట? ఊరి మధ్యలోనికి వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యము చెప్పి వారందరిని ఎక్కడికి నడిపించుకొచ్చింది? యేసు యొద్దకు నడిపించిందండి. నీ సాక్ష్యం ఒక వ్యక్తిని దేవుని యొక్క మందిరానికి నడిపించేదై ఉండాలి. స్తోత్రం కలుగునగా. నీ సాక్ష్యం ఒక వ్యక్తిని దేవుని యొక్క మందిరానికి నడిపించకుండా ఆపేటువంటి వ్యక్తిగా, ఆపేటువంటి సాక్ష్యంగా నీ సాక్ష్యం ఉండకూడదు. కొంతమంది యొక్క సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు, కొంతమంది యొక్క ప్రవర్తన వింటూ ఉన్నప్పుడు, కొంతమంది యొక్క మాట తీరు వింటూ ఉన్నప్పుడు, కొంతమంది యొక్క ఆ శాస్త్రాలు వింటూ ఉన్నప్పుడు నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. ఏమండి, వారు మందిరానికి వస్తూ ఉన్నారు కానీ వారి ప్రవర్తన బాగాలేదండి. వారు మందిరానికి వస్తూ ఉన్నారు కానీ బూతులు మాత్రం మాట్లాడుతూనే ఉన్నారండి. వారు మందిరానికి వస్తూ ఉన్నారు కానీ అసలుకి ఎక్కడ చూసినా చెప్పండి వాళ్ళే కనబడుతున్నారండి. ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు నిజంగా చాలా బాధేస్తూ ఉంటారు. సంఘానికి వచ్చేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లారా దేవుని భయం కలిగి ఉండండి. ఎవరి భయం? స్తోత్రం. ఎవరి భయం? అమ్మా చెప్పండి, ఎవరి భయం? దేవుని భయం కలిగి ఉండండి. దేవుడు అంటే భయపడండి, లేదంటే చీల్చేస్తాడు ఆయన. ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు, పర్లేదు అనుకోమాకండి. కొంతమంది ప్రవర్తన చూస్తూ ఉన్నప్పుడు బాగుండట్లేదు, ఎప్పుడు అడుగుతాను వారిని ముఖం మీద పిలిచి అడుగుతాను. ఆ సమయం వస్తుంది, వారు మందిరం మానేసినా పర్లేదు కానీ ప్రవర్తన బాగుండాలి వాళ్ళది. స్తోత్రం. అలాంటి వారు మందిరానికి వచ్చి మందిరానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి వారిగా ఉండొద్దు. ఆమె బిగ్గరగా చెప్పండి ఆమె. మరి కొంచెం బిగ్గరగా చెప్పండి ఆమె. దేవుని యొక్క మందిరంలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృప చేత ఆవరించబడి ఉండాలి. స్తోత్ర. రాయబడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? వారు దేవుని గురించినటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి బలముగా సాక్ష్యము చెప్పేవారిగా ఉన్నారట. ఆమేన్. అంత మాత్రమే కాదు, 34వ వాక్యాన్ని చదవండి తర్వాత. ఏంటిదది? భూములైనను ఇండ్లునైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి అట. స్తోత్ర. ఏమమ్మి? భూమి కలిగిన వారేమో భూములు అమ్మేశారట, ఇల్లు కలిగిన వారేమో ఇల్లు నమ్మారట. కారణం ఏమిటంటే భూమి మీద ఉన్నది ఏది కూడా నాది కాదని వారు గుర్తించారు కనుక వాటిని అమ్మి ఎక్కడ తీసుకొచ్చారు? అపోస్తులుల పాదముల దగ్గర వారు పెట్టడం ప్రారంభించారట. స్తోత్ర. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. మొన్న జ్యోతి వాళ్ళ ఊరిలో సిబిసి కార్యక్రమం జరిగింది. 3 రోజులు సండే స్కూలు రిట్రీట్. సుమారుగా 100 మంది పిల్లలు అటెండ్ అయ్యారు దానికి. ఎంతమంది? 100 మంది.
పాస్టర్ గారు ప్రకటన చేశారు. ఏమని ప్రకటన చేశారంటే, ఏమీ లేదు, మనకి 3 రోజు చిన్నపిల్లల కార్యక్రమం పెడతా ఉన్నాం. ఈ 3 రోజులు ఉదయం వారికి రాగానే టిఫిన్ ఇవ్వాలి. స్తోత్రం. వారికి మధ్యాహ్నం 11 గంటలకి స్నాక్స్ ఇవ్వాలి. 1 గంటకి భోజనం పెట్టాలి. 4 గంటలకు మరలా స్నాక్స్ ఇవ్వాలి. ఈ 3 రోజులు ఎవరు ముందుకు వస్తారు అని జస్ట్ ఊరికనే అలా ప్రకటన చేస్తే అనకూడదు, కానీ పోట్లాడుకున్నారండి విశ్వాసులు. మేమిస్తామయ్యా, మేం చేస్తామని. స్తోత్ర. దగ్గరగా చెప్పండి ఆమె. హల్లెలూయా. 3 దినాలు ఉదయం 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ఎన్ని గంటల నుంచి? ఉదయం 8 గంటల దగ్గర నుంచి 4 గంటల వరకు అక్కడ సిబిసి కార్యక్రమం జరిగితే మా 2 పిల్లలు అక్కడికి అటెండ్ అయ్యారు. 100 మంది పిల్లలకి ప్రతిరోజు భోజనం వండి పెట్టారు విశ్వాసులు. 100 మంది పిల్లలకు ప్రతిరోజు ఉదయం టిఫిన్ వండి పెట్టారు. ప్రతి దినము స్నాక్స్ వారు సహాయం చేశారు. ఒక రోజు అయితే డ్రింక్స్ ఇచ్చారు. అంత మాత్రమే కదా, ఆఖరి రోజున వచ్చినటువంటి 100 మందికి 100 ప్లేట్లు, భోజనం ప్లేట్లు తీసుకొచ్చి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. స్తోత్ర. దగ్గరగా చెప్పండి ఆమె. వచ్చే నెలలో, జూన్ నెలలో 3 రోజుల మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఈ 3 రోజుల మీటింగ్స్కి ఎవరు ఏమిటనంటే నిలవబడి చెబుతూ ఉన్నారు, అయ్యా మైక్ సెట్ ఖర్చు మాది, స్తోత్ర, పేపర్ ఖర్చు నాది, వాల్ పోస్టర్ల ఖర్చు నాది, వచ్చే దైవజనుల ఖర్చు నాది, భోజనం ఖర్చు మాది, స్టేజీ ఖర్చు మాది, లైటింగ్ ఖర్చు మాది, ఆర్కెస్ట్రా వాళ్ళకి ఇచ్చేటువంటి ఖర్చు మాది. మీరు అలా ఉండండి అంతే, మేము మొత్తం జరిగించేస్తాం. స్తోత్ర. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. మరి కొంచెం బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఈ రోజున సంఘం ఎట్లాగైతే దేవుని కృప చేత ఆవరించబడి ఉన్నదో ఆలోచించండి. కారణమైన వాళ్ళకి ఏది కూడా దేవుడు తక్కువ చేయలే. ఆమేన్. బిగ్గరగా చెప్పండి ఆమేన్. వారికి ఎందుకు తక్కువ చేయలేదు, మనకి ఎందుకు తక్కువ అవుతుంది? మనకేమో ఒక మనసు ఉండదు, మనకేమో ఒక హృదయం ఉండదు, మనకేమో ఒక ఆత్మ ఉండదు. రకరకాలైనటువంటి ఆత్మలో ఒకడు పెడదామంటే ఒకడు వద్దంటాడు, ఒకడు చేద్దామంటే ఒకడు చేయొద్దంటాడు, ఒకడు ఇది చేద్దామనంటే అది ఒకటి చేద్దామని అనరు. అందరూ రకరకాల కలగొరగంపవలే. ఒకవేళ ఎవరైనా చేశారంటే వాళ్ళ మీద అసూయలు. అంటే దేవుని కృప ఎలా వస్తుంది, ఎలా కొరతలేనటువంటి దేవుని కృప చేత మనం ఆవరించబడతామో ఇందును బట్టి మీరు అర్థం చేసుకోనండి. స్తోత్ర. బిగ్గరగా చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. రాయబడుతూ ఉన్నటువంటి మాట 34వ వాక్యం, భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కరి కొలది పంచిపెట్టిరి గనుక. స్తోత్ర. ఏం చేశారట? దేని కొలది? అక్కరగా ఉన్నటువంటి పరిస్థితులలో. ఆమేన్. దేవుడు బిడ్డలారా, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిని దాచుకోవటం కాదు, దేవుని పరిచర్య కొరకు పంచటం నేర్చండి. స్తోత్రం. ఏం చేశారు వాళ్ళు? పంచిపెట్టారా? నాదే అని చెప్పేసి అని పెట్లో పెట్టేసుకున్నారా? వారి అక్కర కొలది వారు పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి అది. స్తోత్ర. దగ్గరగా చెప్పండి ఆమేన్. మొన్న పునరుద్ధాన పండగ కేసినటువంటి ఇంటి తప్పికి ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు లేరు కొంతమంది. అదేమిటనంటే వచ్చేసినాయిగా, సరిపోయినాయిగా, ఇంక నేను ఎందుకు ఇవ్వాలి? దాచిపెట్టుకో. పడద్దు ఎప్పుడో దేవుని కన్ను.
ఎప్పుడో పడద్దు దేవుని కన్ను నీ మీద. కృప కలిగినటువంటి దేవుడు కృపతోనే ఉంటాడని చెప్పేసి పెట్టుకోమాకండి. ఆయన ఎంత కృప కలిగిన దేవుడై ఉన్నాడో, దేవుని పరిచర్య కొరకు నీవు కాస్త చేతిని వెనక్కి లాగుతూ ఉంటే నీ స్థితిని ఎలా తారుమారు చేయాలో కూడా దేవునికి తెలుసు. స్తోత్రం కలుగునగాక. గట్టి చెప్పండి ఆమె. ఇప్పుడే శిశిరేఖమ్మ గారు సాక్ష్యం చెప్పగా మీరు విన్నారు. దశమ భాగం ఇవ్వలేనందుకు ఏం గరిసిందట? కుక్క గరిసింది. ఎందుకు నాకు కుక్క గరిసిందని నేను ఆగి ఆలోచించడం ప్రారంభించా. 1 నెల దశమ భాగం నేను ఆపినందుకు కుక్క గరిసి ఎన్ని వేల రూపాయలు ఖర్చు అయింది. ఈ రోజున దశమ భాగాలు ఇచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ కానుకలు ఇచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఇక్కడ మీలో. కానీ దేవుని కృప మీ మీద ఆవరించబడాలంటే, మీకు ఏది కూడా తక్కువ చేయబడకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి అయినా నిష్కపటమైనటువంటి విశ్వాసులుగా మీరు మార్చబడుదురుగాక. దగ్గరగా చెప్పండి ఆమె. కపటం లేనటువంటి పరిచర్యలో మీరు ఉండండి. ఆమె. నేను ముగిస్తూ ఉన్నాను. కపటంతో ఏది కూడా చేయమాకండి. ఏ కపటం ఉండకూడదు మనలో కదా. ఎందుకంటే మన దేవుడు కపటము లేనివాడు. ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన నోట ఏ కపటమునో లేదు. ఉన్నదా? లేదు. ఆయన నోట ఏ కపటమునో. మరి మనకెందుకు కపటం? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే వాడెవడికి పనిచేయడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే అందరికీ శత్రువుగా మార్చబడతాడు. కానీ అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పినటువంటి వాడు అందరికీ కూడా పనిచేస్తాడు. ఎంతకాలం అది? కొంతకాలం మాత్రమే. కానీ ఈరోజు నేను అంటున్నటువంటి మాట, నిష్కపటమైన విశ్వాసంతో మీరు బ్రతుకుదురుగాక. దగ్గరగా చెప్పండి ఆమె. ఏకాత్మ కలిగిన వారై ఉందురుగాక. ఏక మనసు కలిగిన వారై ఉందురుగాక. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యమిచ్చు వారై ఉందురుగాక. దేవుడు మీకేదైతే ఇచ్చాడో ఇచ్చినటువంటి దానిలో నుండి దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టువారై ఉందురుగాక. అలా మీరు జీవించగలిగితే మీ జీవితాలలో ఏది కూడా కొదువ లేకుండా ఆయన కృప మీ ఎడల అత్యధికముగా ఉండునుగాక. అందరి ఎడలా ఉందా? కొంతమంది మరలే ఉందా? అందరి ఎడలా ఉంది. కారణం ఏమిటంటే అందరూ ఒకే ఆత్మ. స్తోత్రం. అందరూ ఒకే మనసు. అందరూ కలిసి సమిష్టిగా ఉన్నారు. ఏం చేద్దాం? అందరూ కలిసి స్తోత్రం. అందరూ కలిసి భోజనం చేయటం. దేవుని వల్ల ఎన్ని గొప్ప కార్యాలైన అపోస్తులలో వారు అనుభవించింది. ఈరోజు అపోస్తుల పరిచర్యలో ఉన్నటువంటి మనం, అపోస్తుల బోధ వింటూ ఉన్నటువంటి మనం ఆ క్రమమైనటువంటి పద్ధతిలో మనం సాగుదముగాక. దగ్గరగా చెప్పండి ఆమె. అడుగుతూ ఉన్నాను, ఎంతమందికి దేవుని యొక్క కృప కావాలి? ఎంతమందికి కావాలి? అవసరం లేదు ఎవరికి? కావాలి కదా. ఏ కృపది? దైవికమైన కృప. స్తోత్రం. ఆ దైవికమైనటువంటి కృప కొరకు మీరు ప్రయాసపడండి. ఏంటా ప్రయాస? నిష్కపటమైన విశ్వాసం. కపటంతో ఉన్నావా, కృప నీ మీదకి రాదు. ఆమేన్. కపటం లేదనుకో, దైవ కృప నీ మీదకి వస్తుంది. ఏ కొదువ నీకు ఉండదు. ఆమేన్. రెండవదిగా ఏకాత్మతో ఉండండి. మూడవదిగా ఏక హృదయముతో ఉండండి. అందరూ కలిసి ఉండండి. స్తోత్రం. ఎక్కడ ఎవరిలో ఏ భేదాలు ఉండకూడదు. భేదాభిప్రాయాలను తొలగించండి. అందరూ కలిసి జీవించడానికి ఇష్టపడండి. మీకున్నటువంటి దానిలో నుండి దేవుని పరిచర్య కొరకు సమర్పించండి. ఎవరు ఏ విధమైనటువంటి అక్కర్లు కలిగి ఉంటూ ఉన్నారో వీలైనంత వరకు వారికి చేయూతనివ్వడానికి మీరు సిద్ధపడండి. ఇలా ఉండగలిగితే దైవికమైనటువంటి కృపచేత మీరు నింపబడుదురుగాక. ఏది మీకు కొదువై ఉండకుండా నా దేవుని కృప మీ మీద కృమ్మరించబడుదునుగాక.
ఏది కొరత లేకున్నట్లుగా దైవికమైన కృపచేత మీరు నింపబడుదురుగాక. మీ కుటుంబాలు దైవికమైన కృపచేత నింపబడుదురుగాక. మీ బిడ్డల కృపచేత నింపబడుదురుగాక. మీకు కలిగిన సమస్తమును దైవికమైన కృపచేత ఆవరించబడునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దైవికమైనటువంటి కృపచేత నేను నింపబడాలయ్యా. ఆ కృపచేత నీవు నన్ను బలపరచుని ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరిచి దేవుడిచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు పోయండి, ఎవరటి తిరగమాకండి, ప్రార్థన చేయండి. ప్రభువా నీ కృపచేతను నింపండి అని అడగండి. దైవికమైనటువంటి కృపచేతను నింపండి అని అడగండి. కొంచెం బిగ్గరగా నోరు తెరవండి. పురుషులు నోరు తెరవండి, అందరూ నోరు తెరవండి. కళ్ళు పోయండి, కళ్ళు తెరిచి అటు ఇటు చూడమాకండి. దేవుని కృప మనల్ని బలపరుస్తూ ఉండగా ఇంకా నీలో లోపాలు ఏమైనా ఉన్నట్లయితే సరిచేసుకో. ఇప్పుడు అందరి ఎడల దైవ కృప ఆవరించబడి ఉన్నదట. ఆ కృప ఎవరి మీదకైతే వస్తూ ఉన్నదో ఎవరికి ఏ కొదువ ఉండదట. దైవికమైనటువంటి కృప ప్రభా నాకు కావాలయ్యా అడగండి దేవుని. ప్రభా నిష్కపటమైన విశ్వాసం నాకు దయచేయండి అయ్యా. ఏకాత్మ నాకు దయచేయండి అయ్యా. ఏక హృదయం నాకు దయచేయండి అయ్యా. నిన్ను గూర్చినటువంటి సాక్ష్యము చెప్పేటువంటి కృప నాకు దయచేయండి అయ్యా. పరిచర్య కొరకు ఖర్చు చేసేటువంటి కృప నాకు దయచేయండి అయ్యా. అక్కరలలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేటువంటి స్థితి నాకు దయచేయండి ప్రభువా. నాకు ఏది తక్కువ కాకుండా చేయండి అయ్యా. హల్లెలూయా. చాలా మంది నిశ్శబ్దంగా ఉన్నారు. తెరవండి, నోరు తెరవండి. కృప కలిగినటువంటి దేవుడు ఈ లక్షణాలు ఎవరిలోనైతే ఉంటూ ఉన్నదో వారికి కొదువంటే ఉండదట. ఏ కొదువ లేనటువంటి వ్యక్తిగా నేను ఉండాలయ్యా. ఏ సమస్య లేనటువంటి వ్యక్తిగా నేను మార్చబడాలయ్యా. నా వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదించున్న ప్రభువుని ప్రార్థన చేయండి. హల్లెలూయా. మరి కొంచెం దగ్గరగా వెనక మన భాగాలు ఉన్నటువంటి వారు దైవ కృపల మీదకి దిగి రావాలయ్యా. అడగండి, దైవ కృప చేతను నింపండి ప్రభువా. కొరతలతో ఉన్నారా, సమస్యలో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, ఇరుకులో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఏ స్థితిగతులలో ఉన్నప్పటికీ నీ కృపని మీదకి దిగి వస్తే ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. కనుక ఆ కృప నాకు కావాలని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్.
కొదువుతో ఉన్నానయ్యా, కొదువును తీర్చండి అయ్యా. లేమిలో ఉన్నానయ్యా, లేమిని తొలగించండి అయ్యా. అప్పుల్లో ఉన్నానయ్యా, అప్పులు తొలగించండి ప్రభువా. నీ కృప నా మీదకి దిగి రానివ్వండి అయ్యా. నీ కృప నన్ను ఆవరించాలయ్యా. దైవికమైనటువంటి కృప నా మీదకి రావాలయ్యా. దైవికమైనటువంటి కృప నా కుటుంబంలోనికి రావాలయ్యా. నా బిడ్డల మీదకి రావాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. చెప్పండి అందరూ. యేసయ్యా, 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 యేసయ్యా. ఆఖరిగా యేసయ్యా, 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 యేసయ్యా. ఉదయకాల సమయం దైవికమైనటువంటి కృప నాకు కావాలయ్యా. ఏది కూడా నాకు తక్కువగా ఉండకూడదు, ఏది నాకు కొరత ఉండకూడదయ్యా. నిష్కపటమైన విశ్వాసంతో ఉంటాను, ఏకాత్మతో ఉంటానయ్యా, ఏక హృదయంతో ఉంటానయ్యా. అందరితో కలిసి ఉంటానయ్యా. మీరు నాకు ఏదైతే ఇచ్చారో నీ పరిచర్య కొరకు వాడడానికి నేను ఇష్టపడతానయ్యా. అక్కరలో ఉన్న వారికి నా వంతుగా నేను సహాయపడతానయ్యా. అన్నవారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే ఆ దైవికమైనటువంటి కృప నాకు కావాలేసయ్యా అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఆకాశంలో పెట్టండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడతాను. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా ఏక మనసుతో ఉంటానయ్యా, ఏక హృదయంతో ఉంటానయ్యా, నిష్కపటమైన మనసు కలిగిన వాడనై ఉంటానయ్యా. నీవు నాకు ఇచ్చినటువంటి దానిలో నీ పరిచయ కొరకు నేను ఖర్చు చేస్తానయ్యా. నీ కొరకు నేను సాక్ష్యం ఇస్తానయ్యా. కృపచేతలను నింపండి అయ్యా. నాకు ఏది తక్కువ కాకూడదయ్యా. ఆరోగ్యము తక్కువ కాకూడదయ్యా. ఆర్థికంగా తక్కువ కాకూడదు ప్రభువా. అన్ని విషయాలలో నేను సమృద్ధిగా ఉండాలయ్యా. అలాంటి నా కృప నాకు దయచేయండి ప్రభాని. ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో అట్టి వారు మీ కుడి హస్తాన్ని ఆకాశంలో పెట్టండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాము. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. మీ ప్రేమకు సాటి లేదు. కానీ మా ప్రేమ నాయన ఈ లోకములో స్థిరమైన ప్రేమగా మేము ఉండుటకు మీ సహాయము దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఎదుగో నాయన నీ దోశ నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఎందుకంటే నాయన లోకములో మేము ఏ స్థితిలో ఉన్నామో మా స్థితిని నాయన మర్చిపోయి మీ సన్నిధిలో తండ్రి మీ యొక్క నాయన వాక్యమునకు లోబట్టకు మీ కృప మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. ఎలాగో తండ్రి నాయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు అయ్యా. అలాగే మిమ్మల్ని మేము ప్రేమించి నాయన మీరిచ్చే ఆజ్ఞలు గైకొనుటకు మీ సహాయము దయచేయి నాయన. ఎలాగో తండ్రి మీ సన్నిధిలో అపొస్తలులు తండ్రి వారు ఎంతగానో నాయన అయ్యా ప్రేమ యందు మీరు వర్ధిల్లారని సెలవిస్తున్నావుగా నాయన. మీ ప్రేమ మాలో ఉంచండి నాయన. అయ్యా మీ సహనం మాలో ఉంచండి నాయన. మీ ప్రేమ లేని వాడు వ్యర్థమైన వాడని సెలవిస్తున్నావు అయ్యా. మీ ప్రేమతో మమ్మల్ని నాయన ఈ లోకంలో జీవించేవారిగా సిద్ధపరచండి.
కపటమైన ప్రేమలు మాలో నుండి తొలగించమని అడుగుచున్నామయ్యా. మీ సన్నిధిలో అపొస్తలులు తండ్రి వారు ఎంతగానో నాయన మీ పాదాలు పట్టుకొని మీ సన్నిధిలో నాయన వారు జీవించినప్పుడు వారికి నాయన అనేక విధాలుగా మీరు తండ్రి అయ్యా హెచ్చించావు అయ్యా. వారి జీవితాల్లో ఫలింపులు దయచేసావు నాయన. అలాగే మా జీవితాల్లో కూడా నాయన మీకు లోబడి జీవించినప్పుడు నాయన మీరు ప్రతి విషయంలో మీ కార్యములు జరిగించే దేవుడవు గనక మీ చిత్తానికి మేము లోపడ్డక మీ కృప మాకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.